మీరు అప్లై చేయలేరు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే ఒక లైక్ వేసుకోండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. సో ఇందుట్లో వచ్చేసరికి 2024 బీటెక్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయి. అయితే మరి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలండి, ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటి? సో ఎందుకంటే 2022 2023 వాళ్ళకి 30-23 ఉన్నాయి. మరి మీకు ఎలిజిబిలిటీ రూల్స్ ఉంటాయి కదా. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి వీడియో పెట్టమని చెప్పేసి అందుట్లో ఉన్నాయి మొత్తం కూడా చెప్పమని స్టూడెంట్స్ అడుగుతున్నారు. దానికోసం వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళదాం లేట్ చేయకుండా. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ మార్క్స్ ఫర్ 2024 బీటెక్ బీఫార్మసీ స్టూడెంట్స్ కెన్ అప్లై? అయితే ఈ గ్రేస్ మార్క్స్ అనేది R18లో 2024 వాళ్ళకు కూడా నాకు తెలిసి బీటెక్ వాళ్ళకేమో 9-7, అంటే రెగ్యులర్ వాళ్ళకేమో 9 మార్క్స్, లాటరల్ ఎంట్రీ వాళ్ళకేమో 7 మార్క్స్. మరి బీఫార్మసీ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకేమో 10, లాటరల్ ఎంట్రీ వాళ్ళకు 8. సో ఇలా ఉన్నాయన్నమాట. అది R17, వీళ్ళు R18. సో ఇంకోటి ఏంటంటే, హౌ మెనీ సబ్జెక్ట్స్ కెన్ యూ అప్లై ఫర్ గ్రేస్ మార్క్స్? సో R18 2022 2023 వాళ్ళైతే 30-23 ఉన్నాయి కాబట్టి ఎన్ని సబ్జెక్టులకైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ 2024 వాళ్ళు వచ్చేసరికి అది బీటెక్ వాళ్ళైనా బీఫార్మసీ వాళ్ళైనా 2 సబ్జెక్టులకు మాత్రమే అప్లై చేసుకోవడం కుదురుతుంది. రెగ్యులర్ అయినా 2 సబ్జెక్టులే, లాటరల్ ఎంట్రీ అయినా 2 సబ్జెక్టులే. సో కెన్ వి అప్లై డైరెక్ట్లీ? సో దీని గురించి చెప్పబోయే ముందు అయితే మీకు ఒక విషయం చెప్పాలి. సో ఇప్పుడు 9-7 ఇచ్చారు. 9 రెగ్యులర్ వాళ్ళకు, 7 లాటరల్ ఎంట్రీ వాళ్ళకి ఇచ్చారు. అయితే 2 సబ్జెక్టులకే కదా. ఆ 9 అప్లై చేస్తే సరిపోవాలండి కరెక్ట్గా 2 సబ్జెక్టులకి. అంతకు మించి ఎక్కువ సబ్జెక్ట్స్ ఉండటానికి వీల్లేదు. 2 సబ్జెక్టుల కన్నా ఎక్కువ ఉంటే, సార్ నేను అది తర్వాత సప్లీ రాసుకుంటా, ముందు నేను గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటా అంటే కుదరదు. ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అవ్వజేసుకొని అప్పుడు ఈ 2 సబ్జెక్టులు మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో అది అయితే కెన్ వి అప్లై డైరెక్ట్లీ అంటే డైరెక్ట్గా అప్లై చేసుకునే విధానం 2022 2023 వాళ్ళకైతే ప్రస్తుతానికి ఉంది. కానీ కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేస్తాను. కానీ 2024 పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొన్నే పాస్డ్ అవుట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ రావాలి. ఒకవేళ మీ కాలేజీలో డైరెక్ట్ అప్లై చేయించుకుంటే అది మీ అదృష్టం. నాకు తెలిసి అయితే స్టార్టింగ్ ఎవరు కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ లేనిది అప్లై చేయించుకోరు. ఎందుకంటే దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ప్రిన్సిపాల్ గారి పోర్టల్కి రావాల్సి ఉంటుంది. సో డూ వీ నీడ్ టు పే అంటే కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయంటే 200 రూపాయలు 300 రూపాయలు ఇలా కట్టించుకుంటున్నాయండి గ్రేస్ మార్క్స్ కోసం. కానీ మ్యాక్సిమం కాలేజెస్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ లిస్టు వచ్చిన తర్వాత డైరెక్ట్గా తీసేసుకొని వాటిని పంపించేస్తున్నారు. కానీ డబ్బులు కొన్ని కాలేజీలు అయితే తీసుకోవట్లేదు. అసలు అయితే యాజ్ పర్ జేఎన్టీయూ రూల్స్ యూ నీడ్ నాట్ పే ఎనీ మనీ ఫర్ గ్రేస్ మార్క్స్. ఒరిజినల్ మెమో. సో ఒరిజినల్ మెమో ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే సబ్జెక్టుకు గ్రేస్ మార్క్స్ పెట్టుకుందాం అనుకున్నారో, సప్లీలు రాసినవి ఉంటాయి కదా, దాని ఒరిజినల్ మెమో అనేది యూనివర్సిటీ రూల్స్ ప్రకారం యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు కొత్త మెమో పంపిస్తారు. మరి కొన్ని కాలేజీల్లో ఏంటంటే నెట్ ప్రింటో జిరాక్స్ ఉంటే అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని కాలేజీలు మాత్రం ఒరిజినల్ మెమో లేనిది యాక్సెప్ట్ చేయరు. దెన్ ఇన్ దిస్ కేస్ ద రూల్ అప్లికబుల్స్ అకార్డింగ్ టు యువర్ కాలేజ్ వేర్ యు ఆర్ స్టడీయింగ్. విచ్ మార్క్స్ దే కన్సిడర్ అంటే ఇప్పుడు 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 2 సబ్జెక్టులు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు సప్లీ రాశారు. ఫస్ట్ ఇయర్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాశారు. అయితే అది ఎన్నిసార్లు రాసినా అవ్వట్లేదు. అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసినప్పుడు ఎక్కడో ఒక చోట అన్నిటికంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయి కదా ఆ మార్క్కి.
ఒక దాంట్లో ఒకసారి రాస్తే 10 మార్కులు వచ్చినాయి, ఒకసారి రాస్తే 1 మార్కు వచ్చింది, ఇంకోసారి రాస్తే 20 మార్కులు వచ్చినాయి. అయితే అందుట్లో ఏది కన్సిడర్ చేయొచ్చు అంటే మీరు బెస్ట్ మార్క్స్ ఏదైతే వచ్చిందో 20 మార్కులు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ 20 మార్కులు మేము సబ్మిట్ చేస్తే దానికి మార్కులు యాడ్ వస్తాయి. బెస్ట్ మార్క్స్ విల్ బి కన్సిడర్డ్. కెన్ వి అప్లై తత్కాల్? సో తత్కాల్ అనేది మీరు కనుక గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోపోయినట్టయితే తత్కాల్ ప్రాసెస్ అనేది పీసీసీఎంఎంకి ఉంటుంది. ఇండివిజువల్ మెమోకి కావాలన్నా తత్కాల్ ప్రాసెస్లో అప్లై చేసుకోవచ్చు, డబ్బులు తీసుకొని ఉన్నందులో పెడతారు. కానీ గ్రేస్ మార్క్స్ అప్లై చేయాలంటే మాత్రం తత్కాల్ ప్రాసెస్ అనేది లేదు. ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తే అప్లై చేయటం, లేకపోతే డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవడం, అంతేగాని తత్కాల్ ప్రాసెస్ అనేది గ్రేస్ మార్క్స్కి మాత్రం జేఎన్టీహెచ్ ప్రొవైడ్ చేయలేదు. హౌ మెనీ డేస్ ఫర్ పీసీ? సో హౌ మెనీ డేస్ ఫర్ పీసీ అంటే మీరు ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత మీ కాలేజీలో వచ్చేసరికి మీరు అప్లై చేస్తారు పీసీ కోసం గ్రేస్ మార్క్స్. అయితే ఈ పీసీసీఎం యాజ్ పర్ ద రూల్ అయితే 45 days to 52 days, 45 daysలో వచ్చేస్తాయి అని చెప్తారు. కానీ 52 days పడుతుంది. 52 days పడుతుంది కదా. అయితే దాంతోపాటు గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో కూడా ఇవ్వాలి. కొంతమందికి ఏంటంటే టైం లేక గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో లేట్గా పంపిస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయాయి. దెన్ వాట్ అబౌట్ రీఅడ్మిటెడ్ క్యాండిడేట్స్? సో రీఅడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ R16 to R18 batch. So what they need to do is that they need to apply in this manner only, but according to R18 regulation. So 2022 passed out వాళ్ళకి R16 నుంచి R18కి రీఅడ్మిట్ అయిన వాళ్ళకి ఫస్ట్లో రిజెక్ట్ చేశారు. కానీ 2023కి వచ్చేసరికి ఆ రిజెక్షన్ ఏదైతే ఉందో యాక్సెప్టెన్స్ కింద మారింది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్. ఓకేనా? సో రీఅడ్మిటెడ్ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. కాదు కూడదనుకుంటే ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. ఇక నేను చెప్పేది ఒకటే, మీకు కనుక 2 సబ్జెక్టులు కనుక కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు అప్లై చేయలేరు. ఓకేనా? సో ఇన్ని రూల్స్ ఉన్నాయండి మొత్తం మీద. సో ఎన్ని రూల్స్ చెప్పాను? మొత్తం చాలా రూల్స్ చెప్పాను. సో ఈ రూల్స్లో ప్రకారం మీరు కనుక వెళ్ళినట్టయితే మీ పని త్వరగా అవుతుంది. ఇప్పుడు పీసీసీఎంఎం మీకు ఇప్పుడు గ్రేస్ మార్క్స్ యాక్సెప్టెన్స్ వచ్చినాయా లేవా అంటే మాత్రం మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దానికి ఒక ప్రాసెస్ ఉంది. స్టూడెంట్ లాగిన్ పోర్టల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, రిజిస్టర్. అది ఆల్రెడీ ప్రాసెస్ పెట్టాను నేను. ఓకేనా? హౌ మెనీ గ్రేస్ మార్క్స్ 2024 బీటెక్ బీ ఫార్మసీ స్టూడెంట్స్ క్యాన్ అప్లై అంటే మాత్రం ఇదండి ఓవరాల్ ప్రొసీజర్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.